సినిమా ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా టాలీవుడ్లో స్టార్ సన్ అంటే స్టార్, స్టార్ డాటర్ అంటే స్టార్. వాళ్ళని గోల్డెన్ స్పూన్తో పుట్టారని అంతా భావిస్తూ ఉంటారు. అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు కూడా. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుల వారసుల పరిస్థితి మరోలా ఉంటుంది. అదే పరిస్థితిని అనుభవించిందట హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఆమె ఫాదర్ ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు రాజేష్ అన్న విషయం అందరికీ తెలిసిందే. 38 ఏళ్ల వయసులో ఆరోగ్య కారణాల వల్ల ఆయన మృతి చెందారు. అప్పటికే నలుగురు పిల్లలు. వారిలో ఐశ్వర్య చివరి సంతానం. తన తండ్రి రాజేష్ మృతి చెందిన తర్వాత తన ఫ్యామిలీ చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొందని ఈ సందర్భంగా ఓ పాడ్కాస్ట్ లో వెల్లడించింది ఐశ్వర్య రాజేష్. తండ్రి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ కూడా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగటం, చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబ భారాన్నంతా కూడా తల్లి మోసిందని, ఆ టైంలో తన ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొందని వెల్లడించింది. అమ్మ ఒక్కరే కష్టపడుతూ ఉండటంతో అది చూడలేక నేను కూడా నా వంతు కష్టపడటం, డబ్బులు సంపాదించడం మొదలు పెట్టానని తెలిపింది. 10th చదువుతున్న రోజుల్లోనే డబ్బులు సంపాదించడం ప్రారంభించాను. 250 రూపాయల నుండి 500 వచ్చేలాగా ఏదో ఒక చిన్న పని చేస్తూ అమ్మకు సహాయంగా ఉండటం మొదలు పెట్టాను. ఆ డబ్బుల కోసం బర్త్డే పార్టీలకు హోస్ట్ గా వ్యవహరించడం, అదే తరహాలో మరో చిన్న వర్క్ చేయడం వంటివి చేశాను. కాలేజ్ కు వచ్చేసరికి రియాలిటీ డాన్స్ షోలో పాల్గొన్నారు. తిరుపతిలోని మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్ లో నేను, మా ముగ్గురు అన్నయ్యలు చదువుకున్నాం. 8వ స్టాండర్డ్ లో మా మదర్ నన్ను అక్కడి స్కూల్ మాన్పించేసింది. చెన్నైలో నా స్టడీ సాగింది. హౌసింగ్ మోడ్ లో నా చైల్డ్హుడ్ అంతా కూడా సాగింది. నా జీవితంలో చాలా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయి. టీ నగర్ లో ఉండేవాళ్ళం. 20 ఏళ్ల వయసులో ఒక అన్న చనిపోయాడు. మరో బ్రదర్ ఏడాదిన్నర తర్వాత ఓ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. వెంటనే 2 అన్నయ్యలు చనిపోవడం అమ్మ తట్టుకోలేకపోయింది. ఆ పీరియడ్ మాకు ఓ టఫ్ అని చెప్పుకోవాలి. మా అమ్మ విల్ పవర్ తో అన్నిటినీ తట్టుకుని నిలబడింది. బహుశా ఆమె విల్ పవరే నాకు వచ్చిందేమో. నాన్న లేని లోటు తెలియకుండా మా ఇద్దరిని అమ్మ బాగా చూసుకుంది అని తెలిపింది. ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా పంచుకుంది ఐశ్వర్య. ఒకే ఒక జీవితం, హ్యాపీగా ఉందాం, చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచుదాం, మనం నవ్వుదాం, మనతో పాటు నలుగురిని నవ్విద్దాం అన్నదే నా పాలసీ అని చెప్పింది. ఇక తెలుగులో తనకు సంక్రాంతికి వస్తున్న మూవీ వరకు బ్రేక్ రాకపోవడంపై స్పందించింది. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి సినిమాలు చేసినా కూడా బ్రేక్ రాలేదు. ఈ విషయంలో మా అమ్మకు ఆ వెలితి ఉండేది. మదర్ టంగ్ తెలుగు, నాన్నగారు తెలుగులో నటించారు. మా తాతగారు అమర్నాథ్ గారు కూడా తెలుగులో యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అత్త శ్రీలక్ష్మి గారు కూడా మంచి నటి. అలాంటిది నీకు తెలుగులో ఎందుకు అవకాశాలు రావడం లేదని అడిగేది. ఎందుకో నాకు తెలియట్లేదమ్మా అని చెప్పేదాన్ని. అలా ఎదురు చూస్తున్న టైంలోనే అనిల్ గారి నుంచి ఫోన్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. అయితే గత ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న ఐశ్వర్యకు ప్రస్తుతం తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తమిళంలో 2 సినిమాలు చేస్తూ ఉంది. కన్నడలో శివరాజ్ కుమార్, ధనంజయ్ నటిస్తున్న ఉత్తరాఖండలో నటిస్తూ ఉంది. ఇది ఆమె నటిస్తున్న తొలి కన్నడ మూవీ.